ఇప్పుడు వార్ రూట్ మారిందా, పందా మారిందా, ఎనర్జీ సప్లైస్ మీద పడ్డారు. అంటే ఒక రకంగా ఓడిపోతాం అని తెలిసినప్పుడు ఎసెట్స్ని పాడు చేయటం అనేది ఒక ఎత్తు. అది నడుస్తుందా? అదే తంతు నడుస్తుంది అనిపిస్తుంది. అంటే అతి తొందరలోనే వార్ ఆగిపోవచ్చు. అంటే వెళ్ళిపోయేటప్పుడు ఎసెట్స్ నాశనం చేసి ఈగో సాటిస్ఫాక్షన్ అన్నట్టు, మేము ఇవన్నీ పాడు చేసాం అన్నట్టు. ఇజ్రాయెల్ కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ గ్యాస్ ఫెసిలిటీని చేసింది కదా, సౌత్ పాస్ అటాక్ చేసింది. వాళ్ళు ఏమన్నా ఇది చేస్తారా? వాళ్ళు ఏమైనా ఉంటారా? మేము కూడా మీ ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద అటాక్ చేస్తామని చెప్పారు. అటాక్ చేశారు కూడా కొన్నింటి మీద. అంటే ఇట్స్ ఎ సీరియస్ ఎస్కలేషన్. కన్చూప్ మేర్లు ఎక్కడ కనపడట్లా, అదే సెటిల్మెంట్ కనపడట్లేదు, శాంతం కనపడట్లేదు. ఇంకా మేము కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం. అంటే యాక్చువల్గా సౌత్ పాస్ అనేది లార్జెస్ట్ వరల్డ్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ కూడా అది. అంటే అది 13 yearsకి ఎంత కావాలో అంత ఉంటుంది. మనకు కూడా అక్కడి నుంచి ఎక్కువ తీసుకుంటాం, మనకు కూడా బాగా ఎఫెక్ట్ ఉంది. సో ఇండియా కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఇక కంటిన్యూ అయితే మన పరిస్థితి ఏంటి? అంటే ఇది మెటీరియల్ డ్యామేజ్ అని కాదు, బిగ్గెస్ట్ ఎస్కలేషన్ ఇన్ వార్ ఆ ఇదిలో కనబడుతోంది. ఎంతవరకు వెళ్తుందో కనపడట్లా, ఎంతవరకైనా వెళ్ళేటట్టుంది. అంటే పూర్తిగా నాశనం అయ్యేదాకా ఇద్దరు కొట్టుకుంటారా? అంటే ఇరాన్ని నాశనం చేసేదాకా యుఎస్ ఉంటుందా? ఇప్పుడు యుఎస్కి ఏమైనా నష్టం లేకుండా ఉందా? భయంకరమైన నష్టం ఇరాన్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే బిగ్గెస్ట్ లార్జర్ ఫజల్ గ్యాస్ని ఫీల్డ్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఇరాన్ అండ్ ఖతార్. 70% వాళ్ళు తీసుకుంటే 30% వీళ్ళు తీసుకుంటారు, ఇరాన్ వాళ్ళు. షేర్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన సౌత్ పాస్ మీద అటాక్ చేశారు కాబట్టి ఇరాన్ ఖతార్ మీద అటాక్ చేసింది. అంటే ఒక రకంగా శత్రుత్వం లేకపోయినా అవతల పార్టీని బట్టి ఇప్పుడు దీనికి అటాక్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా జాయిన్ అయితే పరిస్థితి ఏంటి? ఆ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా జాయిన్ అయితే పరిస్థితి ఏంటి? అంటే సప్లై చైన్ ప్రాబ్లం వస్తే వరల్డ్ ఎకానమీకి దెబ్బతింటుంది, గ్యాస్ ప్రొడక్షన్, వరల్డ్ ఎనర్జీ క్రైసిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికే వచ్చింది, ఇది కంటిన్యూ అయితే ఎస్కలేషన్ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ డేంజర్ లిమిట్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. సో ప్రతి కంట్రీ కూడా ఒక లెవెల్ ఉంటాయి కాబట్టి ఆ లెవెల్ దాటిన తర్వాత మనకి ఇంకా మోగలేదు. కాస్ట్ కటింగ్ మనం ఇంకా మొదలు పెట్టాలి, చిన్నగా జస్ట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. ఒక రకంగా రిమోట్ ప్లేసెస్లో గ్యాస్ వాడద్దు, కట్టెలే వాడాలని చెప్పాము. సో ఇంకా పోని ఇంకా ప్లేసెస్ అన్నీ మారిపోతుంటాయి. చెప్పాల్సిన చోట చెప్పకూడని చోట